ఇవాళ నందిగామ నూజివీడు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. అనారోగ్య కారణాలతో నందిగామ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులు మృతి చెందారు. చనిపోయిన వారి వార్డులకు ఎన్నికలు జరపకుండానే చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక పెడుతోంది కూటమి ప్రభుత్వం. చనిపోయిన కౌన్సిలర్ల వార్డులకు ఎన్నికలు జరపకుండా చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపికకు ఎన్నిక పెట్టడంపై అభ్యంతరం. దీనిపై వైఎస్ఆర్సీపీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు తీర్పు ఇవ్వనుంది. కోర్టులో ఉన్నప్పటికీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు కూటమి ప్రభుత్వం ఎన్నిక పెట్టింది. ఇప్పటికే పలువురు వైసీపీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి టీడీపీలోకి చేర్చుకున్నారు టీడీపీ నేతలు. నూజివీడులోనూ ప్రలోభాలకు తెరతీసింది టీడీపీ. నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ కు కూడా బలం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవడానికి టీడీపీ కుట్రలకు దిగింది. రాత్రికి రాత్రే వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లను టీడీపీ నేతలు తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత, ప్రస్తుతం ఈ రోజు ఇటు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో నందిగామ మున్సిపాలిటీ కావచ్చు, అటు ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ కి సంబంధించి పదవులకు సంబంధించిన ఎన్నికైతే ఉంది. ఇక మనం మొదటగా చూస్తే గనక నందిగామ మున్సిపాలిటీలో చూస్తే గనక గతంలో పనిచేసిన ఎవరైతే వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఎవరైతే 10వ వార్డు కావచ్చు 7వ వార్డుకి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారు మున్సిపల్ చైర్మన్ గాను వైస్ చైర్మన్ గాను వ్యవహరించారు. వారు మరణానంతరం ఈ పదవులకు ఖాళీ ఏర్పడింది. దీనికి సంబంధించి ఎన్నికలు జరపాలని ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇక్కడ వారిద్దరూ చనిపోయిన తర్వాత వారి ఏదైతే ఆ వార్డులు ఉన్నాయో వార్డులకు సంబంధించి ముందు సభ్యులకు సంబంధించి ఎన్నిక జరగాల్సిన అవసరం ఉంది. కానీ అదేమి కూడా పట్టించుకోకుండా నేరుగా చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ పదవులకు సంబంధించి ఎన్నిక పెట్టడంపై వైసీపీ అభ్యంతరం తెలుపుతోంది. ఇప్పటికే దీని మీద హైకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ హైకోర్టు తీర్పు రాకముందే కోర్టులో ఈ అంశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం సిద్దమవడం ఒక వివాదంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పటికే కూడా వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు అనేక రకాలుగా టీడీపీ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అలాగే ఎవరైతే టీడీపీ ఎంపీ ఉన్నారో వీరు అనేక రకాలుగా ప్రలోభాలకు తెరలేపిన పరిస్థితి. వారిని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. అన్ని రకాలుగా టీడీపీలో చేర్చుకునేందుకు అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఏలూరు నియోజకవర్గంలో కూడా చూస్తే కనుక నూజివీడు ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ కి సంబంధించిన ఎన్నిక ఉంది. అక్కడ కూడా వైస్ చైర్పర్సన్ కి సంబంధించి ఎన్నిక పదవీ కాలం ముగియటంతో అతనికి సంబంధించి ఎన్నిక జరగనుంది. అక్కడ కనీసం టీడీపీకి ఏమాత్రం బలం లేదని చెప్పుకోవచ్చు. మొత్తం 34 మంది సభ్యులు ఉన్న దాంట్లో 28 వరకు కూడా వైసీపీకే బలం ఉంది. కానీ ఎలాంటి బలం లేకపోయినా వైసీపీ నుంచి అందరినీ కూడా టీడీపీలోకి లాక్కుని ఖచ్చితంగా వైస్ చైర్మన్ పదవిని వారు దక్కించుకోవాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తంగా ఇటు నూజివీడు కావచ్చు నందిగామ కూడా రెండు చోట్ల కూడా బలం లేకపోయినా ఖచ్చితంగా వైస్ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.